గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మార్నింగే ఇక్కడ రెడీ అయిపోతున్నానంటే మీకు మ్యాటర్ అర్థమైపోయింది కదండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసినా లేకపోతే నిన్నటి షార్ట్ వీడియోలు కానీ పోస్ట్ కానీ చూసినా మీకు మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. నేను ఈరోజు ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్తున్నానండి. అంబికా వెడ్డింగ్ మాల్ అని రామ్నగర్లో మనకు ఒక షాప్ ఉంది కదా, ఆల్రెడీ మనం చాలాసార్లు వీడియోస్ కూడా పోస్ట్ చేసి ఉన్నాము. ఆ షాప్దే సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అవుతుందన్నమాట. అంటే రామ్నగర్లోనే జస్ట్ నియర్ బై అనమాట. అక్కడ ఇంకొక సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు. సో ఆ బ్రాంచ్ ఓపెనింగ్కి స్పెషల్ గెస్ట్గా నన్ను ఇన్వైట్ చేశారు. అమ్మను కూడా రమ్మన్నారు, బట్ అమ్మకి రావడం కుదరట్లేదన్నమాట. ఆల్రెడీ వైజాగ్ వెళ్ళి రావడం, మళ్ళీ సంక్రాంతి పనులు ఇలాగ చాలా బిజీగా ఉంటుంది. సో అందుకని అమ్మకి రావడం కుదరలేదు. సో అందుకని నేను వెళ్తున్నాను. సో దానికోసం ఇక్కడ రెడీ అవుతున్నాను అనమాట. అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉంది, ఎందుకంటే ఇట్లాంటి అవకాశం ఎప్పుడో కానీ రాదు కదా. సో అందుకని ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్ ఫ్రమ్ ద మార్నింగ్ ఇట్ సెల్ఫ్. ఎక్కడికైనా వెళ్తున్నాము అనగానే మనం బాగా ఆలోచించేది ఫస్ట్ ఏం చీర కట్టుకోవాలి, ఏం నగలు పెట్టుకోవాలి అనే కదండి. సో ఫైనల్లీ వెతికి ఈ శారీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఎప్పుడో క్రీస్తుపూర్వం శారీలేండి, బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అనమాట. ఈ శారీ ఇట్లా మంచి యాపిల్ గ్రీన్ కలర్లో వచ్చి దానిపైన అంతా సిల్వర్ జరీతో ఫ్లవర్స్ వస్తాయి. అండ్ బార్డర్ అంతా కూడా ఇలా ఉలెన్ బార్డర్ టైప్లో వస్తుంది అనమాట. మొత్తం కలర్ఫుల్ బార్డర్ వస్తుంది, ఆరెంజ్, పింక్, గ్రీన్, ఎల్లో అదంతా. కట్టు చెంగులో అంతానేమో ఎల్లో కలర్, అంటే 3 షేడ్స్లో ఉంటుందండి ఈ శారీ. అండ్ కుచ్చిళ్ళు అంతా ఏమో వైట్ కలర్, వైట్ కూడా కాదు ఆఫ్ వైట్ అనమాట. పళ్ళు అంతా కూడా ఇలాగ యాపిల్ గ్రీన్ కలర్, ఇలా 3 షేడ్స్లో ఉండి పైన కింద కూడా ఇలా పెద్ద బార్డర్తో వస్తుంది. ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ తీసుకున్న శారీ, ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ అవుతున్నట్టుందండి అది తీసుకొని కూడా. అండ్ దానిపైకి ఈ బ్లౌజ్తో పేరప్ చేశాను. ఇది నేను అమ్మ వాళ్ళ గృహప్రవేశం అప్పుడు నేను కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. ఎస్ఎన్ఎస్ బొటిక్ అని నీరజాగర్ బొటిక్లో నేను శారీ అండ్ బ్లౌజ్ ఇట్లా డిజైన్ చేయించుకున్నా. ఆ బ్లౌజ్ చాలా వాటి మీదకి వెళ్ళిపోతుంది, అదే వేసేస్తూ ఉంటా. సో ఇది మనకి హైనెక్ బ్లౌజ్, అంటే కాలర్ బ్లౌజ్ కాబట్టి ఇయర్ రింగ్స్ పెద్దవి పెడితే బాగుంటుంది అని ఈ ఇయర్ రింగ్స్తో పేరప్ చేస్తున్నా. ఫైనల్గా అయితే ఇదిగోండి ఇలా రెడీ అయిపోయాను. జస్ట్ మెల్లో నా డైమండ్ నల్లపూసలు ఉన్నాయి కదా, అవి వేసుకొని పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. అంటే మనకి ఇలా కాలర్ నెక్ లేకపోతే హై నెక్ ఉన్నప్పుడు పెద్ద ఇయర్ రింగ్స్, స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ లాగా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. అండ్ శారీ యొక్క ఫుల్ లుక్ ఎలా ఉంది అన్నది కిందికి వెళ్ళాక చూపిస్తానులేండి. అండ్ అలాగే ఇప్పుడు ఇనాగ్రేషన్ ఫంక్షన్కి నాతో పాటు వీణా కూడా వస్తుంది. సో ముందు వీణా దగ్గరికి వెళ్ళిపోయి తన్ని పిక్ చేసుకొని మనం షాప్కి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. అండ్ ఈ షాప్ ఓపెనింగ్ది నేను వస్తున్నాను అని చెప్పి ముందే ఇన్ఫామ్ చేశాను కదా. సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వస్తారా లేదా అని కొంచెం క్యూరియాసిటీగా ఉందనమాట. అండ్ అలాగే సూపర్ యాంగ్షియస్గా ఉన్నాను, ఎప్పుడెప్పుడు వెళ్దామా, మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎప్పుడు కలుద్దామా అని చెప్పి సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నా అనమాట. సో చూద్దాము ఎవరైనా వస్తారో రారో. ఇంకా వెళ్ళిపోయి వీణాని పిక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి. ఇంకా మీకు వీణా గురించి తెలుసు కదండి, ఎక్కడ బయటకు వెళ్ళాలన్నా సరే వీణా వెళ్దామా అని అనగానే వెళ్దాం అని అంటుంది. తను కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే సంధ్య వెళ్దామా అనగానే వెళ్దాం అని అనుకుంటూ బయలుదేరిపోతాం అనమాట. సో అలాగే ఇద్దరం కలిసి ఇప్పుడు షాప్ ఓపెనింగ్ కూడా బయలుదేరాము. డైరెక్ట్ రామ్నగరే వెళ్ళిపోయాము. అంటే మన పాత అంబికా వెడ్డింగ్ మాల్ స్టోర్ ఉంది కదా, దాని పక్కనే జస్ట్ 30 సెకండ్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట ఈ కొత్త స్టోర్. అండ్ రిబ్బన్ కటింగ్ చేసి షాప్లోకి ఎంటర్ అయ్యి జ్యోతి ప్రజ్వలన అదంతా కూడా చేశామండి. నాతో పాటు రిబ్బన్ కట్ చేసిన ఆయన ఉన్నారు కదండి, వైట్ షర్ట్ ఆయన రతన్ రాజేంద్ర గారు, నెహ్రూ గారు అని కూడా అంటారు. సో మేమిద్దరం కలిసి కట్ చేసి నెక్స్ట్ ఇంకా జ్యోతి ప్రజ్వలన ఇవన్నీ పెద్దవాళ్ళందరూ చేస్తూ ఉన్నారన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్లూ బ్లేజర్ వేసుకున్నారు కదా ఆయన, అండ్ ఈ ఎల్లో శారీ కట్టుకున్న ఆంటీ, వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్, ఈ షాప్ ఓనర్స్ అనమాట. వీళ్ళకి 3 పిల్లలు. మనం జనరల్గా అంబికా వెడ్డింగ్ మాల్ యూట్యూబ్ వీడియోస్లో అన్నిట్లో చూస్తూ ఉంటాం కదండి అభిషేక్ని, వీళ్ళ పెద్ద అబ్బాయి అనమాట. సో అభిషేక్
అండ్ ఇంకా 2 తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళకి. సో ఇదంతా ఎలా అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్లో వీళ్ళు షాప్కి వెళ్ళి అంత షాపింగ్ అదంతా కూడా చేసేవాళ్ళం. అప్పటి నుంచి కూడా ఆ ఫ్రెండ్షిప్ అలా కొనసాగుతూ ఉంది. సో ఇక్కడ మధ్యలో ముగ్గురు సేమ్ కలర్ కుర్తాస్ వేసుకొని ఉన్నారు కదండి, వాళ్ళ ముగ్గురే అనమాట బ్రదర్స్. అభిషేక్ని మీరు ఆల్రెడీ చాలాసార్లు వీడియోస్లో చూసే ఉంటారు, అంబికా వెడ్డింగ్ మాల్ వీడియోస్ అన్నిటిలోనూ. సో అభిషేక్ వాళ్ళిద్దరు బ్రదర్స్. అండ్ అభిషేక్ రీసెంట్గానే మ్యారేజ్ అయింది కదా, ఆ మ్యారేజ్కి కూడా నేను అటెండ్ అయ్యాను. సో అభిషేక్ వాళ్ళ వైఫ్ నందిని, అందరూ కూడా చాలా ప్రేమగా మాట్లాడి చాలా బాగా రిసీవ్ చేసుకొని ఈవెంట్ అంతా కూడా చాలా బాగా జరిగింది. అండ్ అక్కడ జరుగుతున్నప్పుడే మంచిగా శుభసూచకంగా ఆవు కూడా వచ్చిందండి షాప్లోకి. ఆవు వచ్చి మంచిగా లోపలంతా ఒక రౌండ్ వేసి వెళ్ళిందనమాట. అనుకోకుండా అది కూడా జరగడంతో ఎవ్రీబడి వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే ఆవు వస్తే అంతా మంచిది అని అనుకుంటాం కదా, సో అలా అనుకోకుండా ఆవు కూడా రావడం జరిగింది. ఇంకా అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది వచ్చారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అంజలి గారు అనమాట. ఎప్పటి నుంచో ప్రతి వీడియోకి కామెంట్ చేస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయ్యి అక్కడ కూడా కామెంట్ చేస్తుంటారు, మెయిల్స్ కూడా రాస్తూ ఉంటారన్నమాట. చాలా ఇయర్స్ నుంచి మనతో పాటు ట్రావెల్ చేస్తున్నారు మన ఫ్యామిలీ మెంబర్. అండ్ తను వాళ్ళ సిస్టర్ అనమాట. మనల్ని కలవడం కోసం వీళ్ళు బాలనగర్ నుంచి వచ్చారు. సో ఐ వాజ్ సో హ్యాపీ, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వాళ్ళే కాదండి, ఇంకా చాలామంది వచ్చారు మన ఫ్యామిలీ మెంబర్స్. నేను అందరు పేర్లు గుర్తుపెట్టుకోలేదంటే టకటక అందరూ చెప్తూ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అలానే మంచిగా మాట్లాడుతూ ఉన్నాము. సో అంత ప్రేమలో ఐ వాజ్ లైక్ వెరీ ఓవర్వెల్మ్డ్ అని చెప్పొచ్చు. అందరూ చూపిస్తున్న అంత ప్రేమకి నేనైతే ఇంకా ఉబ్బి తబ్బిబ్బైపోయానని చెప్పొచ్చు అండి ఒక్క ముక్కలో చెప్పాలంటే. ఎందుకంటే ఇదంతా కూడా భగవంతుని ఆశీస్సులు అండ్ నా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇంతటి అదృష్టాన్ని నాకు భగవంతుడు కల్పించినందుకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువేనండి. అంతటి ప్రేమను మీరందరూ చూపించినందుకు, కలవడం కోసం అంతెంత దూరాల నుంచి మెహదీపట్నం నుంచి వచ్చారు, బాలనగర్ నుంచి వచ్చారు, అలా రకరకాల ప్లేసెస్. ఇవన్నీ కూడా దూరం కదా, ఎవరో తెలియని నన్ను కలవడం కోసం ఇంతమంది వచ్చారు అని అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంత ప్రేమ చూపిస్తున్న మీ అందరికీ కూడా ఇంకా ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే అండి. జనరల్గా నేను అస్సలు అంత ఎమోషనల్ కాను, బట్ ఇంతమంది ఇంత ప్రేమ చూపిస్తున్నారు అన్న ఆ ఫీల్ తోటి నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది అనమాట. జనరల్గా నేను ఇన్ని వీడియోస్లో చూస్తున్నారు కదండి, ఎప్పుడు ఏ క్షణాన కూడా నేను అంత ఎమోషనల్ కాను. ఒకవేళ అయినా సరే అసలు ఎప్పుడు బయట పడలేదు కూడా అనమాట. ఎప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా, కారణం ఉన్నా లేకపోయినా నవ్వుకుంటా వెళ్ళిపోవడమే నా తత్వం. అలాంటిది చాలా ఎమోషనల్గా అనిపించింది. అంత బాండింగ్తో పిల్లల్ని అడిగారు, మావయ్య గారిని అడిగారు, ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో ఫాలో అవుతూ ప్రతిదాన్ని మెన్షన్ చేస్తూ అంత ప్రేమ చూపిస్తుంటే నాకైతే ఇంకా చెప్పాను కదండి, ఎప్పుడు అవనంత ఎమోషనల్ అయ్యానమాట. అండ్ అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మని కూడా అడిగారు. అమ్మ కూడా వచ్చుంటే బాగుండు అని అనిపించింది నాకు కూడాను. కాకపోతే బ్యాక్ టు బ్యాక్ కొంచెం బాగా ట్రావెల్ చేస్తూ ఉంది. మీరు ఆల్రెడీ వీడియోస్ కూడా చూస్తున్నారు కదా, వైజాగ్ వెళ్ళింది, ఇప్పుడే వచ్చిందనమాట. వెంటనే మళ్ళీ హైదరాబాద్ రావాలి అంటే స్ట్రెయిన్ అయిపోతుంది. సో అందుకని ఈసారి తను రాలేకపోయింది. తను కూడా వచ్చుంటే బాగుండు అని అనిపించింది. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు కదా అమ్మని కలిసినని చెప్పి. అందరూ కూడా అమ్మని కూడా అడిగారండి. ఇంకా ప్రతి ఒక్కరిని, చెల్లిని అడిగారు, షన్నుబాబుని అడిగారు. ఇప్పటివరకు ఎప్పుడు మా వదిన వాళ్ళకి అనిపించలేదు, బట్ స్టిల్ మా వదిన వాళ్ళని కూడా అడిగారనమాట. సో నాకు అంటే ఇంత ప్రేమను ఎలా చూపించగలుగుతున్నారు వీళ్ళంతా అని చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. ఇంకా ఒక్క మాటలో చెప్పాలి నానంటే ఇది నా అదృష్టంగా భావిస్తున్నానండి. అంతే, ఇది అంతకు మించి ఇంకొక వర్డ్ లేదనమాట. మీరు అందరూ చూపిస్తున్న ప్రేమకి, సపోర్ట్కి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా హార్ట్ఫుల్గా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అందరినీ కలిసా, చాలామంది వస్తూ ఉన్నారు, షాపింగ్ చేస్తూ ఉన్నారు. అందరితో మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ కూడా క్లిక్ చేసుకున్నాను. అండ్ కమింగ్ టు ద షాప్ డీటెయిల్స్, షాప్ మనకి 2 ఫ్లోర్స్లో ఉంటుందండి. మనకి ఆల్రెడీ అంబికా వెడ్డింగ్ మాల్ సుపరిచితమే కదా, అందరికీ చాలా బాగా తెలుసు. మనకి అన్ని రకాల శారీస్ దొరుకుతాయి. ఎక్స్క్లూజివ్ కలెక్షన్ నుంచి పెట్టుబడి శారీస్, డైలీ వేర్ శారీస్ వరకు ప్రతి కలెక్షన్ దొరుకుతుంది అనమాట మనకి. సో మనకేంటంటే పక్కనే
పాత మాల్, ఇది కొత్త మాల్ అనమాట. అంటే పక్కనే జస్ట్ ఒక 30 సెకండ్స్ వాక్ అండి లిటరల్గా చెప్పాలంటే. సో ఇక్కడ ఏంటంటే మనకు అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో, ఎస్పెషల్లీ పెట్టుబడి శారీస్, డైలీ వేర్ శారీస్, ఫ్యాన్సీ పట్టు శారీస్ లాంటివన్నీ కూడా ఈ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి. కింద ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్లో అంతా కూడా మనకి పెట్టుబడి శారీస్ అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ 200 నుంచి మనకి రకరకాల శారీస్ ఉంటాయి. పైన ఫ్లోర్ వచ్చేసరికి మనకి ఫ్యాన్సీ పట్టు శారీ అండ్ అలాగే డిజైనర్ శారీస్ అన్నీ ఉంటాయి. ఇంకా కంటిన్యూస్గా అందరూ వస్తూ కూడా ఉన్నారండి. ఎందుకంటే మనకి ఇనాగరల్ ఆఫర్ కూడా ఉంది కదా, మనకి 2500 పర్చేస్ చేస్తే ఒక ఫ్రీ శారీని గిఫ్ట్గా ఇస్తున్నారు. ఈ ఆఫర్ 3 days ఉంటుందండి. అంటే Jan 8th, 9th and 10th రోజున స్టోర్ విజిట్ చేసి మీరు 2500 పర్చేస్ చేసినట్లయితే ఫ్రీ గిఫ్ట్గా ఒక శారీని కూడా పొందొచ్చు. అండ్ అలాగే కొత్త కలెక్షన్ ఏముంది ఏంటి అన్నది కూడా కొద్దిగా షేర్ చేసేస్తానండి. ఈ శారీ యాక్చువల్గా కింద మ్యానక్విన్కి రెడ్ కలర్లో డ్రేప్ చేసి ఉందనమాట. చూడగానే చాలా బాగా అనిపించింది. సో అందుకని ఫస్ట్ ఆ శారీసే చూపిమన్నా. దానిలోనే ఇది ఒక కలర్ ఆప్షన్ అనమాట. మనకి ఇలాగా రెడీమేడ్ బ్లౌజ్ స్టిచ్ చేసి వస్తుంది. అండ్ దట్ టు హ్యాండ్స్ ఎల్బో దగ్గర నుంచి మనకి ఇలాగా ఫ్రిల్ తోటి వస్తాయి అనమాట. శారీ అంతా కూడా ఇలా జరీ లైన్స్ వచ్చి కింద సైడ్ మనకి ఇలాగ పర్ల్ వర్క్ తోటి అండ్ అలాగే బీడ్స్ వర్క్, జర్దోసి తోటి మొత్తం వర్క్ వచ్చింది. అండ్ అలాగే ఇలాగ ఒక ప్లెయిన్ క్లాత్ కూడా ఇచ్చారండి. బ్లౌజ్ పీస్ యాక్చువల్గా ఒకవేళ రెడీమేడ్ బ్లౌజ్ కాదు వద్దు అనుకున్న వాళ్ళు ఇలాగా దానిలోనే ఒక బ్లౌజ్ కూడా వస్తుంది ఎక్స్ట్రాగా. అంటే 2 బ్లౌజులు వస్తాయి అనమాట. అది మనం స్టిచ్ చేయించుకోవచ్చు. ఈ శారీ యొక్క ప్రైస్ అయితే 3430 రూపీస్ అండి. దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇవన్నీ దీనిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అనమాట. ఇదిగోండి, అందులోనే రెడ్ కలర్ మ్యాన్క్విన్కి డ్రేప్ చేసి ఉంది అని చెప్పాను కదండి. ఈ శారీయే చాలా చాలా బాగుంది. మంచి బ్రైట్ రెడ్ కలర్ పైన ఈ వర్క్ అంతా కూడా చాలా ఎవిడెంట్గా కనిపిస్తూ చాలా బాగా వచ్చింది అనమాట. అండ్ ఒక 3-5 ఆ రేంజ్లో కంప్లీట్ పార్టీ వేర్ అని చెప్పచ్చు. అండ్ దట్టు మనకి రెడీమేడ్ బ్లౌజ్తో వస్తుంది కాబట్టి దీంతో అయినా పేరప్ చేసుకోవచ్చు. లేదు అలా వద్దు అంటే కొంతమందికి కొన్ని హ్యాండ్స్ సూట్ అవుతాయి, సూట్ అవ్వవు కదా, అలా వద్దు అనుకున్న వాళ్ళు నార్మల్ బ్లౌజ్ని కూడా స్టిచ్ చేసుకునే విధంగా క్లాత్ కూడా ఇచ్చారు కాబట్టి అలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి, వేసుకుంటే ఇలా ఉంది. మంచి లైట్ వెయిట్లో కంప్లీట్ పార్టీ వేర్ అనమాట. చాలా చాలా బాగుంది. సో ఇక్కడ చూస్తున్న ఈ శారీ కూడా ఫ్యాన్సీ శారీ అనండి. మొత్తం ఇలా కట్ వర్క్ బార్డర్తో వస్తుందన్నమాట. ఆ కట్ వర్క్ అంతా కూడా ఫుల్ స్టోన్ వర్క్ వచ్చింది. అండ్ వెనక సైడ్ చూసినట్లయితే మనకు ఇంకొక సెపరేట్ క్లాత్తో మొత్తం స్టిచ్ చేసి ఉందన్నమాట. పైన కింద అంతా కూడా ఇలాగ సేమ్ బార్డర్ వస్తుంది. శారీ అంతా ఇలా ప్లెయిన్ వస్తుంది. అండ్ దీనికి బ్లౌజ్కి కూడా మనకి ఇలాగ స్టోన్ వర్క్ ఇచ్చారు. హ్యాండ్స్కి బార్డర్ అండ్ అలాగే బ్యాక్ సైడ్ అంతా కూడా స్టోన్ వర్క్తో ఫుల్ మెరిసిపోతూ దగదగ చాలా బాగుంది. దీని ప్రైస్ అయితే 2550 రూపీస్ అండి. ఇవి ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్. ఇప్పటి వరకు డార్క్ కలర్ శారీస్ చూసాం కదండి. లైట్ కలర్స్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇది మనకి ఫుల్ క్రేప్ శారీ లాగా వచ్చి దానిపైన అంతా డిజిటల్ ప్రింట్ వచ్చి మొత్తం స్టోన్ వర్క్ బార్డర్ వచ్చింది. అండ్ శారీ అంతా కూడా సేమ్ ఆల్ ఓవర్ అదే బార్డర్ అండ్ డిజైన్ ఉంటుంది. బ్లౌజ్కి కూడా మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది. ఈ శారీ ప్రైస్ కూడా మనకి 2550 రూపీస్. దీంట్లో పేస్టల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇది కూడా ఒక ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీ అనండి. కాకపోతే స్టోన్స్ అలా కాదు అనుకున్న వాళ్ళకి మంచిగా ఇలాగా థ్రెడ్ వర్క్తో వచ్చింది. మొత్తం కట్ వర్క్ బార్డర్ వచ్చి దీని ప్రైస్ అయితే 1480 రూపీస్ అండి. దీనిలో కూడా మనకు అన్ని పేస్టల్ కలర్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మొత్తం అన్నిటికీ కూడా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది కట్ బార్డర్తో వచ్చి. సో నెక్స్ట్ వాటిల్లో ఈ శారీ ఒకటి బాగా నచ్చిందండి. ఎంత సాఫ్ట్గా మంచి జున్ను ముక్కలా ఉందన్నమాట. శారీ అంతా కూడా సాఫ్ట్గా వచ్చి ఫుల్ డిజిటల్ ప్రింట్ వచ్చింది. ఇది కూడా కట్ వర్క్ బార్డరే వచ్చి మొత్తం స్టోన్ లైన్ వచ్చిందనమాట, ఇలాగా 2 లైన్స్ లాగా. అండ్ ఫాల్ అయితే ఎంత బాగుందో, మంచిగా ఫ్రీ ఫ్లోయింగ్ లా ఉంది. అండ్ దీని ప్రైస్ కూడా మనకి 2550 రూపీస్ అండి. దీనికి మనకి బెల్ట్ కూడా వచ్చింది. అంటే ఇలాగా నడుం దగ్గర మనం ఈ బెల్ట్ టై చేసుకోవచ్చు అనమాట. థ్రెడ్ తోటి వచ్చింది, స్టోన్ బార్డర్ లాగా ఇచ్చి. అండ్ బ్లౌజ్ పార్ట్ కూడా మనకి ఫుల్ డిజిటల్ ప్రింట్ వస్తుంది. దీనిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్ని కూడా డార్క్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ ఇక్కడ సింపుల్ శారీ కావాలి అని అనుకుంటే ఇలా కూడా చూసుకోవచ్చండి. ఇది కూడా మనకి చిన్న స్టోన్ లైన్ లాగా వచ్చింది. శారీ అంతా మనకి అక్కడక్కడ ఇలాగా ఫ్లవర్ బుటీస్ లాగా వచ్చినాయి వర్క్ తోటి. అండ్ ఇది మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇలాగా జరీ బూటీస్ తోటి వచ్చిందనమాట. ఈ శారీ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చింది. అండ్ దీని టాజిల్స్ కూడా ఇలాగ డిఫరెంట్గా డిజైన్ చేశారనమాట. అండ్ ఇప్పుడు లావెండర్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, సో లావెండర్ కలర్ శారీ అనమాట ఇది. 1860 రూపీస్ అండి. దీనిలో అన్నీ కూడా మనకి పేస్టల్ కలర్ ఆప్షన్సే ఉన్నాయి.
ఇప్పుడు లావెండర్ బాగా ట్రెండింగ్ అనుకున్నాం కదండి, అందుకని ఇంకొక లావెండర్ తీసుకొచ్చా అనమాట. ఇది మొత్తం ఇలాగా లైన్స్గా వచ్చి కింద సైడ్ ఏమో మనకి కట్ బార్డర్ తోటి. ఇప్పుడు అంతా ఏం లేదండి, మంచి సాఫ్ట్ క్లాత్ ఉండాలి, లావెండర్ కలర్ ఉండాలి, దానికి కట్ బార్డర్ ఉండాలి, ఇవే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట. అండ్ ఇదిగోండి ఇదేమో హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వస్తుంది, కుచ్చుళ్ళంతా ఇలా వస్తుంది అనమాట. పళ్ళు అంతానేమో లైన్స్ లాగా వచ్చి దీని ప్రైస్ అయితే 2500 రూపీస్. దీనిలో కూడా మనకి పేస్టల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. పేస్టల్స్ చాలా చూసాం కదా, ఇదిగోండి డార్క్ కలర్ వచ్చింది చూసారు కదా, డార్క్ బాటిల్ గ్రీన్ కలర్. దానికి అంతా ఇలాగా బార్డర్ ఒకటి హైలైట్ చేసి మధ్యలో అంతా చిన్న చిన్న డాట్స్ అంతే అనమాట. బ్లౌజ్ పార్ట్ కూడా ఇలాగ బుటీస్ లాగా వచ్చేసి ఇలా ఉంది. అండ్ దీని ప్రైస్ అయితే మనకి 1650 రూపీస్. దీనిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అయితే ఇవి. అండ్ పార్టీ వేర్లోనే గ్రాండ్గా ఎలిగెంట్గా కావాలనుకుంటే ఈ శారీస్ చాలా బాగున్నాయండి. ఇదైతే మొత్తం ఇలాగ పేస్టల్ కలర్ బేబీ పింక్లో వచ్చి పైన కింద అంతా కూడా ఇలాగా మొత్తం వర్క్ వచ్చిందనమాట. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగ బుటీస్ లాగా వచ్చినాయి. ఈ శారీ ప్రైస్ అయితే 6160 రూపీస్ అండి. అండ్ పళ్ళు అంతా అలా వచ్చి కుచ్చిళ్ళ పాట వచ్చేసరికి ఇలా వస్తుందన్నమాట. కుచ్చిళ్ళ దగ్గర అంతా కూడా మనకి ఇలాగా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇది బ్లౌజ్ కూడా మనకి వర్క్ బ్లౌజే వచ్చిందండి, అంటే శారీకి ఎలా అయితే వచ్చిందో వర్క్ సేమ్ అదే వర్క్ తోటి ఇదిగోండి ఇలాగా హ్యాండ్స్కి అంతా కూడా పెద్దగా అనమాట, బార్డర్ లాగా చిన్నగా కాదు పెద్దగా వర్క్ చేసి నెక్ పార్ట్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. పార్టీ వేర్లోనే ఇంకా గ్రాండ్గా కనిపించాలి అనుకుంటే ఈ శారీస్, దానిలోనే ఇదొక ఆప్షన్. దీనికైతే మధ్యలో పార్ట్ అంతా బుటీస్లా రాకుండా క్రాస్ లైన్స్ లాగా వచ్చినాయి. అండ్ వర్క్ కూడా మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా వర్క్ వస్తుంది. వర్క్ కూడా చాలా ఎలిగెంట్గా ఉందండి. మొత్తం శారీ అంతా ఇది ఇలాగే ఉంటుందన్నమాట. దీనికి కూడా మనకి బ్లౌజ్ పార్ట్ అంతా కూడా వర్క్ వస్తుంది, మొత్తం హ్యాండ్స్కి ఫ్రంట్ బ్యాక్ నెక్కి ఎవ్రీథింగ్ అలాగా. వర్క్ కూడా చాలా డీసెంట్గా సాఫ్ట్గా ఉంది, గుచ్చుకోకుండా. అండ్ ఇది ఇంకొక పేస్టల్ కలర్ అండి. ఇది ఎలా అంటే మొత్తం ఆర్గాన్జా సారీ అనమాట, సాఫ్ట్ ఆర్గాన్జా పైన డిజిటల్ ప్రింట్ వచ్చి స్టోన్ వర్క్ బార్డర్ కట్ వర్క్ తోటి. సో మీకు జస్ట్ ఐడియా ఉంటుంది అని ఫ్యూ డిజైన్స్ మాత్రం నేను షేర్ చేస్తున్నానండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి లేటెస్ట్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా ట్రెండ్ అవుతున్నాయి, కట్ వర్క్, స్టోన్ వర్క్, డిజిటల్ ప్రింట్స్, పేస్టల్ కలర్స్ ఇవన్నీ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో మీకు ఐడియా కోసమని కొన్ని షేర్ చేస్తున్నాను. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర కుప్పడం శారీస్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. కుప్పడం శారీస్ అయితే 1250 రూపీస్ అండి. దీనిలో చాలా కలర్ ఆప్షన్స్, డిజైన్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు స్టోర్ విజిట్ చేసి హ్యాపీగా చూసుకోవచ్చు. ఒక 1000 రూపీస్ 1500 వాటిల్లో పెట్టుబడి శారీస్ అయితే అసలు ఎన్ని ఆప్షన్స్ అవునండి. ఇదైతే పట్టు చీరలా ఉంది కదా, కేవలం దీని ప్రైస్ అయితే 1290 రూపీస్ మాత్రమే. అసలు కలర్స్ కానీ ఆ డిజైన్స్ కానీ క్లాత్ కానీ ఎంత సాఫ్ట్గా ఉందంటే, ఇంత తక్కువ ప్రైస్కి ఇంత గ్రాండ్ శారీస్ ఎలా వస్తున్నాయి అబ్బా అనిపిస్తుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ పట్టులో చాలా రకాల మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ అలాగే ఇప్పుడు ఆఫర్ ఒకటి రన్ అవుతుంది, బై 1 get 1 అని చెప్పి. అందులో ఏం కలెక్షన్ ఉందో చూపించేస్తా. ఇదిగోండి ఈ శారీస్ అనమాట. ఇవన్నీ మనకి 3500 రూపీస్, దాంట్లో బై 1 get 1 అనమాట. సో హాఫ్ ఆఫ్ ద ప్రైస్కే మనకి శారీ వచ్చేస్తుంది. మంచిగా హాఫ్ శారీస్ కుట్టించుకోవాలన్నా, లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవాలన్నా, లేదు శారీ లాగా కట్టుకోవాలనుకున్నా సరే హ్యాపీగా కట్టేసుకోవచ్చు. అండ్ ఈ డిజైన్స్ అన్నీ కూడా ప్యూర్ కంచిపట్టు శారీస్ ఉంటాయి కదండి, వాటి రెప్లికాస్ అనమాట. అండ్ ప్రైస్ అయితే చూసారు కదా, 3500కి 2 చీరలు ఇప్పుడు ఆఫర్ రన్ అవుతుంది ఇది. ఇవి కూడా అసలు చాలా బాగున్నాయండి. జనరల్గా ఫ్యాన్సీ పట్టు అనగానే మనం స్టిఫ్గా ఉంటుంది అని అనుకుంటాం కదా, అంటే ఇదివరకు అలా స్టిఫ్గా వచ్చాయి, బట్ ఇప్పుడు అంత స్టిఫ్గా ఏం రావట్లేదు, సాఫ్ట్గానే ఉంటున్నాయి. కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, అన్నీ కూడా ప్యూర్ కంచిపట్టులో ఎలా ఉంటాయో అలా వస్తున్నాయి అనమాట. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం 1400 రూపీస్ అండి. చూడ్డానికి ఎంత పట్టు చీరలా ఉంది, బట్ ప్రైస్ చూసారు కదా, చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. ఇవన్నీ కూడా అవే ప్రైస్ రేంజ్వి, 1400 ప్రైస్ రేంజ్వే. చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. ఈ శారీ ఒకటి నాకు చాలా డిఫరెంట్గా అనిపించిందండి. ఫ్యాన్సీ పట్టులోనే బట్ చాలా ఇంట్రికేట్ వర్క్ అనమాట. చిన్న చిన్న ఎలిఫెంట్స్, పీకాక్స్ అంతా ఇలా డిజైన్ చేశారు చిన్న చిన్న బాక్సుల్లో. అండ్ కింద ఇలాగా పెద్ద బార్డర్ వస్తుందన్నమాట, పైన చిన్న బార్డర్ వచ్చి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్లో అదే డిజైన్ వచ్చింది. ఈ శారీస్ ప్రైస్ అయితే మనకి 3600 ఉందండి. ఇవన్నీ మనకి ఒరిజినల్ కంచి పట్టులో వచ్చే వాటి రెప్లికాసే అనమాట. మనకి ఆ శారీస్ కన్నా కూడా ఇందులో ఇంకొంచెం సాఫ్ట్గా ఉంది క్లాత్. అండ్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అంటే యూనిక్గా ఉన్నాయి అనమాట ప్రతి డిజైన్ కూడా.
అండ్ ఫ్యాన్సీ పట్టులానే కాకుండా ప్యూర్ పట్టు శారీస్ కూడా ఉంటాయండి. అండ్ అలాగే సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీరు అంబికా వెడ్డింగ్ మాల్లో ఇంతకు ముందు కూడా చూశారు, ఇక మీద కూడా చూస్తూ ఉంటారు. ఈ శారీస్ అయితే ప్యూర్ పట్టు శారీస్ అండి. ఇవి 6500 అనమాట. ఇంతకుముందు ఇవి కూడా మనకి 10,000 ఆ రేంజ్లో ఉండేవి. బట్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి 6500 రేంజ్లోనే చాలా మటుకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అన్నీ కూడా సాఫ్ట్, ఇవన్నీ ప్యూర్ పట్టు. సో ప్యూర్ పట్టు అనగానే మీకు తెలుసు కదండి క్లాత్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో. సో ఇవన్నీ కూడా 6500 రేంజ్ అనమాట. సో కలెక్షన్ అయితే చాలా ఉందండి. నేను ఎంత చూపించినా ఇంకా వీడియో ఫినిష్ కాదనమాట. సో ఒకసారి మీరు షాప్ విజిట్ చేసి చూడండి. కొత్త షోరూంలో కొత్త కలెక్షన్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ప్రైజెస్ బేసిక్గా చాలా రీజనబుల్గా అనిపిస్తుంది. మనకి అన్ని టైప్ ఆఫ్ శారీస్ దొరుకుతాయి కాబట్టి హ్యాపీగా ఒక్కసారి వెళ్ళి మనకి పెట్టుబడికి కావాలన్నా లేకపోతే ఎక్స్క్లూజివ్ కలెక్షనే కావాలనుకున్న దానికి సెపరేట్ ఫ్లోర్ ఉందండి. సో అందుకని ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కావాలనుకున్న వెడ్డింగ్ కలెక్షన్కి అంతా కూడా చూడొచ్చు. ఈ స్టోర్లో అంతా కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా మటుకు శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. పెట్టుబడికి ఫ్యాన్సీ, సింథటిక్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. పట్టు లంగాలు, హాఫ్ శారీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ శారీ అయితే చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్గా ఉందో. అబ్బో ఎంతో ఉంటుంది దీని ప్రైస్ అని అనుకుంటే కేవలం 1000 రూపీస్ అండి. 1000 రూపీస్లో ఇంత గ్రాండ్ శారీ అనమాట. మనం ఎవరికైనా పెట్టినా సరే మంచి చీర పెట్టినట్టు ఉంటుంది. చాలా బాగున్నాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి, చూస్తే మీకే అర్థమైపోతుంది. వీళ్ళ డీటెయిల్స్, అడ్రస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇన్ కేస్ మీరు పాత అంబికా వెడ్డింగ్ మాల్ గుర్తున్నట్లయితే దాని పక్కనే అనమాట ఇది. సో డెఫినెట్గా విజిట్ చేయండి ఒకసారి, మీకు వీలైనప్పుడు మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇంకా కలెక్షన్ అంతా చూసి నేను వీణా కూడా కొద్దిగా షాపింగ్ చేసామండి. అండ్ అలాగే మీరు లేటెస్ట్ కలెక్షన్ చూడాలనుకుంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు ఆన్లైన్లో కూడా వాళ్ళ దగ్గర ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో డూ డెఫినెట్లీ విజిట్ అంబికా వెడ్డింగ్ మాల్. కలెక్షన్ చాలా బాగుంది. అండ్ అలాగే నన్ను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదిగోండి మా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో లెట్స్ గో హోమ్. ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. బాయ్.